విజనరీ లీడర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా గచ్చిబౌలిలోని మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాయిబాబా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 15 అంగన్వాడీ కేంద్రాలకు వంట సామగ్రి అందజేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ కేంద్రాలను మరింత అభివృద్ధి చేయనున్నట్టుగా పేర్కొన్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ స్మైల్లో భాగంగా గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా గారు కూడా వినూత్న కార్యక్రమం చేశారు. అంగన్వాడీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ స్మైల్ సందర్భంగా కూడా పలు కానుకలు ఇచ్చారు. మనతో మాట్లాడడానికి కూడా గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఈ విధంగా మీరు కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? ముఖ్య ఉద్దేశం ఏం లేదన్న, ఇవాళ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా గిఫ్ట్ స్మైల్ కింద ప్రతి ఏటా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాము. గతంలో ఒక 1 మంత్ బ్యాక్ వీళ్ళంతా వచ్చి కూడా ఏదైతే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న మాకు ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ కావాలి, మాకు ఈ వంట సామాగ్రికి సంబంధించిన ఐటమ్స్ కావాలి. 12 అంగన్వాడీలు ఉన్నాయి మా దగ్గర, సెంటర్లు ఉన్నాయి. మరి ఆ 12కు కూడా కొన్ని ఐటమ్స్ కావాలంటే వాళ్ళు ఏదైతే ఐటమ్స్ అడిగిరో వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళు కోరిన విధంగానే ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చినాం ఇవాళ. ఎందుకంటే మన పిల్లలకే ఇస్తున్నాం ఇది, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇక్కడ ఇలా సందర్భం ఉంది కాబట్టి వాళ్ళకి మొన్ననే చెప్పాను, నేను 1 మంత్ బ్యాకే చెప్పాను. నేను 24th రోజు కేటీఆర్ గారి బర్త్డే ఉంటుంది. మరి కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా గిఫ్ట్ లైన్ కింద మరి వేరే కార్యక్రమాలు ఏదో చేసే బదులు ఇది పనికొచ్చే కార్యక్రమం అవుతుంది, మరి చిన్నపిల్లలకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా మీ అవస్థలు కూడా తీరుతాయని అదేవిధంగా దీన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇంకోటి ఏంటంటే ఈ అంగన్వాడీలు ఏవైతున్నాయో మేము మొదటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా ఈ అంగన్వాడీ అండదండలు ఉంటాం. మా గవర్నమెంట్ కానీ మేము కానీ మరి ఏ గవర్నమెంట్ ఉన్నా మా గవర్నమెంట్తో సంబంధం లేదు. మేము ఇక్కడ లోకల్గా ఉన్న ప్రతినిధి కాబట్టి, ప్రజాప్రతినిధి కాబట్టి ఏ అవసరం ఉన్నా మా దగ్గరకు మా అక్క చెల్లెలంతా కూడా ఈ టీచర్స్ అందరూ కూడా వస్తే ఇవాళ వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ పై అధికారులు కూడా ఇచ్చేసి ఇవాళ వాళ్ళు సూపర్వైజర్ కూడా పంపారు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా, అరే మనం ఆపోజిషన్లు ఉన్నాం, మరి వాళ్లకు మీరు ఈ కార్యక్రమం చేస్తే మన ఇబ్బంది అవుతుందేమో అని మేము వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసిన మన బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సంబంధంగా మేము కేటీఆర్ గారికి బర్త్డే విషయం చెప్తున్నాం. అన్న కేటీఆర్ గారు హ్యాపీ బర్త్డే. ఎందుకంటే ఒక నూతన కార్యక్రమంగా ఒక పనికొచ్చే కార్యక్రమంగా తీసుకున్నాం. మాకు సంతృప్తి ఉంటుంది, అదే పిల్లలకు సంతృప్తి ఉంటుంది, అదే ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు కూడా సంతోషపడతారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము మాతో శక్తివంచన లేకుండా పనిచేస్తాం. ఏది ఉన్నా కానీ మా యొక్క ఏరియాలో ఏ ఇబ్బందులు ఉన్నా అంగన్వాడీలు కానీ ఇంకా స్కూల్స్ కానీ దేనికి కానీ మాతో సాధ్యమైనంత సహకారం అందిస్తాం. మేము మా పిల్లలే, ఎందుకంటే ఇక్కడ చదువుకునే పిల్లలంతా ఇక్కడికి వచ్చే పిల్లలంతా మా పిల్లలే, ఎందుకంటే చుట్టుముట్టు ఉండేదంతా కూడా మా పిల్లలే, అంటే మా సొంత పిల్లలే లాగానే చూస్తాం కాబట్టి వాళ్ళని కూడా ఒక్కటే కోరుకుంటున్నాం. ఇంకా పిల్లలను కూడా పెంచండి, మీకు ఏ సౌకర్యాలు ఉన్నా మాతోని కానీ మా గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నా లేకున్నా మా పెద్దలతో కూడా చెప్పి ఏదైనా ఉంటే కూడా దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.